పెట్టావు, నీ సాక్షిగా నిలబెట్టుకున్నావు, నీ ప్రేమలో మమ్మల్ని భద్రపరిచావు, నీ కృపలో మమ్మల్ని విలువగా బ్రతికిస్తున్నావు. విలువగా నశించిపోయే సువర్ణము పవిత్రముగా మారినట్లుగా మనం అపవిత్రులమై ఉండి యేసుక్రీస్తు వారు నీతి కలిగిన రక్తమును చిందించి మనలను పవిత్రపరచడానికి, దేవునికి స్తోత్రం, పరిశుద్ధపరచడానికి దినదినము నూతనమైన వాక్యము చేత, పాలన చేత శుభ్రం చేసి దేవుని సంఘానికి ఆయన పరలోక రాజ్యపు వారసులుగా మనల్ని తీర్చిదిద్దుతున్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యను భజించాలి, ఆరాధన చేయాలి, ఆయన నామమును గొప్ప చేయాలి, ఆయన నామమును ప్రకటన చేయాలి. ఇంత జరుగుతున్న నిమ్మక నీరెత్తకుండా మన జీవితాలను సరిగిపడి స్పందన లేక, ఒక స్పృహ లేకుండా పడి ఉన్నామనుకోండి, దేవునికి లేక అప్పచెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. దేవుని ఎదుట నిలిచే ధైర్యం నీకుందా? ఆయన ఎదుట నిలబడి ప్రభువా ఇదిగో నేను ఎంత కష్టపడినా కూడా, ఎంత